హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్వి డైరీస్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బాలీకి వెళ్తున్నామని. స్టార్ట్ అయిపోయాము. నైట్ ఫ్లైట్ ఉంది, కానీ మేము ముందే ఎర్లీగా బయలుదేరాము, ఒక 4-5 అవర్స్. ఎందుకు ముందు బయలుదేరాము అనేది మీకు ముందు అర్థమైపోతుంది వీడియో ఎండింగ్ వరకు చూస్తే. ఏది మారినా బెంగళూరులో ట్రాఫిక్ అస్సలు మారదు. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడు ఈవినింగ్ బయలుదేరాము, రాత్రి అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్లో రీచ్ అయిపోతాము ఎయిర్పోర్ట్కి. బెంగళూరులో టెర్మినల్ 2 అనమాట. రీసెంట్గా ఒక 4-5 మంత్స్ బ్యాకే కట్టారు ఇది. ఇక్కడ మా డిపార్చర్ చూసారా, ఒక ప్యాలెస్లా ఉంది బయట నుండి చూస్తే మాత్రం. దీనికోసమే మేము ముందు బయలుదేరాము, ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి. అందరూ చాలా చాలా బాగుందని చెప్పారు, ఇది ఆల్రెడీ చూసిన వాళ్ళు. సో ఏం చేస్తాం, ఇంట్లో ఉండి ఒకసారి చూసినట్టు ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని ముందే బయలుదేరాము. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ ఆల్రెడీ వచ్చేసింది. అంత పెద్దగా ఉంది, చాలా చాలా బాగుంది. ఇంతలా చెప్తున్నాను కాదు, నిజంగానే చాలా బాగుంది చూడ్డానికి. మీరే చెప్పండి, మీకు అనిపించట్లేదా బాగుందని? వెబ్ చెక్ ఇన్ ఆల్రెడీ అయ్యాము, ఇప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాము. ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మేము కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేసాము కదా, ఇక్కడ జస్ట్ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంది కనుక్కుందామని కనుక్కుంటున్నారు. థీమ్ వైజ్ ఉన్నదనమాట ఎయిర్పోర్ట్. ఒక దగ్గర అంతా గ్రీనరీ, ఒక దగ్గర అంతా లైట్స్ అట్లా ఉంది. ఇంటర్నేషనల్ డిపార్చర్కి వచ్చేసాము, ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఫోన్ అలౌ చేయరు, అందుకని తీసేసాను. గుడ్ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో మనం ఎన్ని ఫొటోస్ అయినా దిగొచ్చు, ఎన్ని రీల్స్ అయినా చేయొచ్చు. చాలా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఫొటోస్ వస్తాయి మనకి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నట్టు. అవన్నీ నా ఇన్స్టాగ్రామ్లో ముందు మీరే చూస్తారు. ఆ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇదంతా డ్యూటీ ఫ్రీ ఏరియా, అంటే ఇక్కడ ట్యాక్స్ వేయరు అనమాట. ఓన్లీ ఎంఆర్పి ప్రైజెస్, ఎంఆర్పి పైన ఎంత ఉంటే అంతే. మళ్ళీ ఏం స్పెషల్ ట్యాక్స్లు అవి ఇవి ఏమి వేయరు. సో ఇక్కడ ఎక్కువ మంది కొనుక్కుంటారు. ఇక్కడ సీలింగ్ చూడండి, భలే పెట్టారు కదా. నాకు ఈ సీలింగ్ చాలా నచ్చింది. మనం ఎప్పుడైనా హోమ్ థియేటర్ కట్టుకుంటే దానికి పైన అలా పెట్టుకుంటే భలే అనిపిస్తుంది. ఇలాంటివి చూసినప్పుడు మనకి ఇంటీరియర్ ఐడియాస్ కూడా వస్తాయి ఎప్పుడైనా వాడుకోవడానికి. లాంజ్కి వచ్చాము, ఎన్నో ఆశలతో వచ్చాము. ఎన్ని కార్డ్స్ తెచ్చినా అన్ని కార్డ్స్ డిక్లైన్ అయిపోయాయి. ఇంకేం చేస్తాము, ఎయిర్పోర్ట్లో తినేసాము. ఇదేంటంటే బ్యాంబూ స్టిక్స్తో అనుకుంటా ఒక కెఫే ఏరియా లాగా కట్టారనమాట. మళ్ళీ అందులో చాలా స్టాల్స్ పెట్టారు. ఇది ఎంటీ ఉంది, కానీ వేరే దానిలో 3-4 స్టాల్స్ కూడా పెట్టారు. ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ ఫాల్స్, గ్రీనరీ, ఆ పాండ్ టైప్ చిన్న లేక్ లాగా పెట్టారు, భలే ఉంది. ఫైనల్లీ మా గేట్ దగ్గరకు వచ్చాము. మాది D1. ఇక్కడ ఎవరి చైర్ దగ్గర అక్కడ సాకెట్ ఏరియాస్ కూడా ఉంది. ఇప్పుడు అన్ని ఎయిర్పోర్ట్స్లో ఉంటున్నాయి అనుకోండి, అది పెద్ద మ్యాటర్ కాదు. మాది మలేషియన్ ఎయిర్లైన్స్. మధ్యలో మలేషియాలో లే ఆఫ్ ఉంది. అక్కడ 1.5 hours 2 hours అవుతాము. నా పరుగు చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. మేము వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఫ్లైట్ ఎక్కేస్తున్నాము ఇప్పుడు. ఆల్మోస్ట్ 8 to 9 hours జర్నీ. మంచి మూవీ చూసాము, ఫుడ్ కూడా ఇచ్చారు. ఫుడ్ అయితే నాకు బాగానే అనిపించింది, మరి అంత దారుణంగా ఏం లేదు, తినొచ్చు, బాగానే ఉంది. మేము వెజ్ మీలే ఆర్డర్ చేసాము, నాన్ వెజ్ తినాం కదా, ఇంక అందుకే వెజ్ ఆర్డర్ చేసాము. మధ్యలో కాఫీలు, జ్యూస్లు ఏదో ఇస్తూనే ఉన్నారు. నైట్ కదా ఫ్లైట్, అందుకే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వీడియో తీయలేకపోయినా, మొత్తం చీకటి ఉండే. ఇప్పుడు బాలీకి వచ్చేసాము, ఒక 15 minutesలో రీచ్ అయిపోతాము. చూసారు ఎంత బాగుందో, మొత్తం ఐలాండ్ కదా బాలి. సో మీకు చూస్తుంటే ఇక్కడ చూసినా అది అర్థమవుతుంది. వాటర్ ప్యాకేజ్ క్లెయిమ్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎక్కడ చూసినా కరెన్సీ ఎక్స్చేంజ్, సిమ్ కార్డ్స్, క్యాబ్ ఇవే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మొత్తం ఇదే ఉంది. తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఎయిర్పోర్ట్లో సిమ్ తీసుకోవడం కంటే లోకల్ సిమ్ తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుందని. బయటకు చూస్తే అందరూ ప్లకార్డ్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు, అందులో మాది ఎక్కడుందని వెతుక్కోవాలి. ఫైనల్లీ దొరికేసింది సాయి వినయ్ తమ్మిశెట్టి. ఇప్పుడు ఇక్కడ నుండి మేము డైరెక్ట్గా హోటల్కి వెళ్తాము. 1.5 hour జర్నీ ఇక్కడ నుండి. మేము బుక్ చేసుకుంది ఏంటంటే ప్రైవేట్ పూల్ విల్లా అనమాట. ఒక 2 days ఉంటాము ఇక్కడ. ఇంకా ఇక్కడ రూమ్ కీస్ తీసుకొని రూమ్కి వెళ్తున్నాము. లగేజ్ కోసం ఒకటి ఇది అరేంజ్ చేశారు, లగేజ్ తీసుకెళ్తారు అందులో మేము కూడా ఉంటాం అనుకోండి. రూమ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మేము ఇప్పుడు ఈ 2 days స్టే చేసేది ఉబూద్లో అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా, కొంచెం విలేజ్ టైప్, అంత సిటీ టైప్ ఉండదు, ఇది విలేజ్ టైప్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు జనాలు ఉన్నారా లేరా అన్నట్టే ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. దీని డీటెయిల్స్ అయితే పక్కా డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎప్పుడైనా బాలి వెళ్తే చెక్ చేయండి. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ వెల్కమ్ లాగా ఆరెంజెస్ పెట్టారు. లోకల్ ఫ్రూట్సే, టేస్ట్ కొంచెం డిఫరెంటే ఉంది. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ కాఫీ, టీ కోసం కెటిల్, అవి శాచెట్స్ అవన్నీ పెట్టారు.
చూసారు కదా ప్రైవేట్ పూల్ అని చెప్పాను కదా. ఫైనల్లీ రూమ్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. చెప్పాను కదా ఇక్కడ చెట్లు బాగా ఉంటాయి, సేమ్ ఇంకా విలేజ్ ఫీల్ అనమాట. సో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి వస్తాయని కంపల్సరీ డోర్స్ పెట్టుకొనే ఉండమన్నారు. ఒకవేళ బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన డోర్స్ తీసి ఉంచితే అవి లోపలికి వస్తాయేమో అని. బెడ్ పైన ఇలా ఫ్లవర్స్ పెట్టారు, వెల్కమ్ లాగా ఒక నోట్ కూడా రాశారు. బోత్ టబ్ అండ్ ఓపెన్ షవర్ రెండు ఇచ్చారు, ఏది నచ్చితే అది యూస్ చేసుకోవచ్చు. ఈ డెంటల్ కిట్, సోప్స్ ఇవన్నీ ఇంకా నార్మల్గా అన్ని దగ్గర ఉండేదే, ఇవన్నీ కూడా ఇచ్చారు. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అట్లీస్ట్ ఒక 2-3 days ఇది అందరికీ అవసరం అనిపించింది ఇలాంటి ప్లేస్. అందుకే ఇక్కడ అట్లీస్ట్ 2 days అన్నా ఉండాలనుకున్నాము. ఇంకా డే 1 ఇలా అయిపోయింది. నియర్ బై ఏమైనా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. వచ్చాము, ఫ్రెష్ అయ్యాం, కాసేపు రెస్ట్ తీసుకునేసరికి నైట్ అయిపోయింది. నైట్ అదే హోటల్లో పిజ్జా తిన్నాము. మాకైతే క్రస్ట్ అంత నచ్చలేదు. ఓకే, టాపింగ్స్ అవి వరకు బాగానే ఉన్నాయి. అంతే అండి, బాలీలో మా డే 1 ఇలా జరిగింది. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కంపల్సరీ వాటిని ఆన్సర్ చేస్తాను. ఇవి ఇలా డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా నెక్స్ట్ బాలీలో ఉన్న రోజులు ఏమేమి చేసామనేది కమింగ్ వీడియోస్లో పెడతాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్.